ఉసిరికాయలు వేయించుకున్నాం కదా, వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం ఇలా తాలింపు పోపు వేసుకోవాలండి. దీంట్లో ఏమేమి వేసారనుకుంటున్నారు గైస్? ఎండుమిర్చి, తాలింపు గింజలు, వెల్లుల్లి, కరివేపాకు, ఈ 4 ఐటమ్స్ వేసేసి ఇలాగా కొద్దిగా ఆయిల్ వేడిగా ఉంటుంది కదా గైస్, ఏంటంటే కారం వేయగానే బ్లాక్ వచ్చేస్తుంది అనమాట. అందుకని కారం మనం ఇలా వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసేసుకొని, నేను సుమారుగా వేసానండి. మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. దీంట్లో కొద్దిగా చిటికెడు మెంతిపిండి కూడా వేసానండి. తర్వాత సాల్ట్. నన్నే చూడు అంటది గైస్. ఈ సాల్ట్ అనేది వేయకపోతే ఎంత చక్కగా చేసినా మనకి టేస్ట్ ఉండదు అనమాట. ఇది వచ్చేసి దీంట్లో కలిపేసేయాలి గైస్. కలిపేసి ఇలా వేయాలి. మీరు ఎప్పుడైనా పచ్చడిలో వేడి తగ్గినాకే కారం వేయాలి గైస్, గుర్తుపెట్టుకోండి. లేకపోతే కారం బ్లాక్ వచ్చేస్తుంది. చూసారా గైస్ ఎంత బాగుందో ఉసిరికాయ పచ్చడి. మీకు కావాలంటే ఇంకొద్దిగా నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను గైస్. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కారం వేస్తున్నాను గైస్. నాకు కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, కారంగా ఉప్పుగా ఉంటేనే బాగుంటుంది. ఇది గైస్ ప్రాసెస్. థ్యాంక్ యూ. మా పచ్చడి కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.